హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చైల్డ్ డెవలప్మెంట్ నుంచి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఒకటొకటిగా నేను చెప్తాను, వినండి. ఇవి టెట్ కానీ టీఎస్సీ కానీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి నవజాత శిశువులో కనిపించే సాధారణ ఉత్తేజం వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెంది ఆనందం, ఆహ్లాదం, అసూయగా మార్పు చెందడం ఏ వికాస సూత్రం అవుతుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. ఇది ర్యాపిడ్ టెస్ట్ లాగా ఫ్రెండ్స్, మీరు ఇప్పటికే చదువుకొని ఉంటారు, టెట్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇవి మీకు ఒకసారి చూసుకుంటే మీకు యూజ్ అవుతుందని నేను చిన్న వీడియోగా చేశాను. చూడండి, పరిపక్వతకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం ఏది? పరిపక్వత అనేది జైవిక ప్రక్రియకు సంబంధించింది. పరిపక్వత అనేది జైవిక ప్రక్రియకు సంబంధించింది. 3 వచ్చేసి పునీత్ అనే 3వ తరగతి విద్యార్థి కూడిక తీసివేత గుణకారం నేర్చుకొని వాటి ద్వారా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాసం ఏది? ఇక్కడ కూడిక తీసివేత గుణకారం నేర్చుకొని వాటి ద్వారా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న వికాసం ఏదని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వికాసం అనేది సంచితమైన ప్రక్రియ అని దీని ఆన్సర్. ఇక్కడ 4వది వచ్చేసి ఒక విద్యార్థిలో సక్రమమైన అభ్యాసం జరగడానికి క్రింది పేర్కొన్న అంశాలలో ఏది అవసరం లేదు? తక్కువ ఉద్వేగాలు కలిగి ఉండుట, అధిక ప్రేరణ కలిగి ఉండుట, ఎక్కువ ఉద్వేగాలు కలిగి ఉండుట, అధిక అభిరుచి కలిగి ఉండుట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎక్కువ ఉద్వేగాలు కలిగి ఉండుట. హుదూద్ తుఫాను బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరునిగా తన బాధ్యత అని గుర్తించిన శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు తన సహాయ సహకారాన్ని అందిస్తే కోల్బర్గ్ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడు? విధేయత, శిక్ష, మంచి బాలనీతి, సమాజ సంతోషం, అధికారం, అదేవిధంగా సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి. ఆన్సర్ వచ్చేసి అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇవి యూజ్ఫుల్ అయితే అనేసి ఈ వీడియో చేశాను. ఒకవేళ మీకు ఎలా కావాలంటే ఇంకా వేరే ఏమైనా వీడియోలు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ఆ విధంగా మీకు వీడియోలు చిన్న వీడియోలు ఇస్తాను. ప్లస్ నాకు సహకరించండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకోటి 6వది, జశ్వంత్ నిహారిక అనేవి పిల్లలు తల్లి కోపించుకుంటుందనే కారణంతో ఇంట్లో నుంచి ఏ వస్తువును తీసుకోరు, తినరు. వీరు కోల్బర్గ్ సూచించిన ఏ స్థాయికి చెందిన వారిగా పరిగణించాలి? పూర్వ సాంప్రదాయ స్థాయి. వీళ్ళు తల్లి తిడుతుందని ఏమి తినరు, తీసుకోరంట. అది కోల్బర్గ్ ఏం చెప్పాడు? పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందిన వాళ్ళు అనేసి ఇక్కడ కోల్బర్గ్ అనేది మనకు చెప్పిండు. ఇక వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత లక్షణం ఏది? వరుస క్రమం నమూనాను అనుసరించే దశలు లేవు, ముందుకు సాగే క్రమంలో ఏకరూపత లోపించిన దశలు, వరుస ఆకృతులు లేకుండా ప్రతి దశ వేరువేరు ప్రతిక్రియలతో కూడి ఉంటుంది, అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు. ఆన్సర్ వచ్చేసి అన్ని సంస్కృతుల్లో సాధారణంగా ఉండే సార్వత్రిక దశలు. ఇక 8 వచ్చేసి ప్రశాంత్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యం గురై తన స్నేహితుడిని రక్షించుకోవాలనే అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు. తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితుల్లో తప్పు కాదని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందింది? ప్రశాంత్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైతే వాళ్ళ స్నేహితుడు కొన్ని మందులను దొంగిలించాడు, అవి తప్పు కాదు అనేది ఏ పరిస్థితిని చెప్తుంది అనేసి ఇక్కడ కోల్బర్గ్ మనకు ఏ స్థాయికి చెందిందనేసి చెప్తున్నాడు. ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఫ్రెండ్స్. ఇక రిషిత అనే బాలికలు హోంవర్క్ ఇచ్చే ఉపాధ్యాయుని మంచివారు కాదని, హోంవర్క్ ఇవ్వని ఉపాధ్యాయుడు చాలా మంచివాడని నిరంతరం ఒకరినొకరు రచించుకుంటున్నారు. అయితే కోల్బర్గ్ ప్రకారం వీరు ఏ స్థాయికి చెందినవారు? అంతే కదా ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు సార్ హోంవర్క్ ఇక్కడ ఈరోజు సార్ హోంవర్క్ లేదు, ఏమీ లేదని మంచిగా సంచేసుకొని మంచిగా హాయిగా ఎంజాయ్ చేస్తూ రోడ్డు వరకు ఊరుకొచ్చేవాళ్ళం. అదే హోంవర్క్ ఇచ్చినట్టే రేపు ఇంటికి పోవాలి, పని చేసుకొని తర్వాత హోంవర్క్ చేసుకోవాలని చెప్పి కొంచెం అదిగా మాట్లాడుకునే వాళ్ళం సార్ వాళ్ళ గురించి. ఇచ్చితేనేమో మంచివాడు కాదు, ఇవ్వకపోతేనేమో మంచివాడు అనేది మనం ఏదైతే ఫేస్ చేసినామో ఇక్కడ కూడా అదే క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి. మీరు ఇస్తే మంచివాడు కాదు, ఇవ్వకపోతే మంచివాడు. ఇది ఏ స్థాయికి చెందింది అంటే సాంప్రదాయ స్థాయికి చెందింది. ఇక 10వది వచ్చేసి ఒక ఉద్యోగి ప్రభుత్వం ప్రజాధనాన్ని అవసరమైన నిరుపయోగమైన కార్యక్రమాలు వినియోగిస్తుందని భావించి తాను ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్నును చెల్లించలేదు. అయితే ఒక ఉద్యోగి ప్రభుత్వం ప్రజాధనాన్ని అవసరమైన నిరుపయోగమైన కార్యక్రమాలు అంటే అవసరం లేకుండా వినియోగిస్తుందని భావించి తను పన్ను చెల్లించలేదు. దీనికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిసినా భయపడలేదు. అయితే ఆ వ్యక్తి కోల్బర్గ్ ఏ నైతిక వికాసానికి చెందింది అని చెప్పి ఇక్కడ అడుగుతుండ్రు. సాంప్రదాయ స్థాయికి చెందింది. ఇంకా ఇక్కడ 11 వచ్చేసి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఈరోజు మార్కెట్లోని వివిధ కూరగాయల ధరల పట్టిక సేకరణ అనే వ్యక్తిగత ప్రయోజనాన్ని కల్పించి ఆ నియోజనాలు ఎవరి సహకారం లేకుండా పూర్తి చేయాలని చెప్పాడు. ఇది కోల్బర్గ్లోని ఏ నైతిక వికాస స్థాయికి తెలియజేస్తుంది? ఇక్కడ సాంప్రదాయ స్థాయికి తెలియజేస్తుంది. అంటే కూరగాయల ధరల పట్టిని సేకరించమని, ఇక్కడ ఎవరి ప్రమేయం లేకుండా చేయమని ఇచ్చాడు. ఇక వచ్చేసి 12వది, పునీత్ అనే విద్యార్థి ఎన్ని పద్ధతులలో బోధించిన బరువు, కాలం లాంటి అమూర్త అంశాలను నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయునికి ఏ అంశానికి సంబంధించి మనోవైజ్ఞానిక జ్ఞానం అవసరం? వికాస దశలు.
ఇక్కడ వికాస దశలు అనేవి అసలు. లాస జయదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మలను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరికి ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు? శైశవ దశ, ఉత్తర బాల్య దశ, తొలి బాల్య దశ, కొమర. అంతే కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఆ బొమ్మని ఇస్తే ఏదైనా ఒక బొమ్మని ఇస్తే ఆ బొమ్మని విడిచిపెట్టి అందులో ఏముందా అని చూస్తారు. అదే బాల్య దశలో ఉన్నటువంటి ఒక అలవాటు. ఆ పిల్లలకి ఇంకా అదంతే, మనం ఏది ఇచ్చినా కానీ దాన్ని పాడు చేసి పెడతారు. ఇక్కడ తొలి బాల్య దశ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. పూర్వ బాల్య దశకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సాంఘిక వికాసానికి తొలిమెట్టు జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది. విజ్ఞాన అత్యధికంగా ఉన్న దశ జట్లుగా కలిసి ఆడుకునే దశ. ఇక్కడ పూర్వ బాల్య దశకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పూర్వ బాల్య దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది, ఇది కాదు. ఇవన్నీ మిగతావన్నీ అవును. ఇక 15వ వచ్చేసి మోహిత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందినవాడే ఉంటాడు? ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడి ఆడుకుంటున్నారు, ఇది ఉత్తర బాల్య దశ. అందరూ కలిసి ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు పిల్లలు, అది ఉత్తర బాల్య దశ. ఒక ముఠాగా, ఒక గుంపుగా, ఒక నలుగురు 5 కలిసి ఆడుతారు. ఒక విద్యార్థి గుర్తింపు కోసం నిరంతరం శోధిస్తూ అధికమైన ఒత్తిడిలో ఉన్నట్లయితే పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు? అంతే కదా ఫ్రెండ్స్, కౌమార దశలో ఏమైతే టీనేజ్ వయసులో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఇది గుర్తింపు కోసం చోదిస్తూ ఉంటాడు. వాళ్ళు చూస్తారా, వీళ్ళు చూస్తారా, వాళ్ళంటారా, వీళ్ళంటారా అనేది ఈ దశలోనే కనిపిస్తుంది. ఉద్వేగ కెరాతసిస్, ఉద్వేగాలను ధారపాతంగా ఉండే స్థితి, ఉద్వేగ ఏర్పడని స్థితి, ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకునే తనలోని నియంత్రణ స్థితి. ఉద్వేగ కెతారసిస్ అంటే ఉద్వేగాల నుంచి ఒత్తిడి తగ్గించుకునే తనలోని నియంత్రణ స్థితి, తగ్గించుకొని తనలో నియంత్రించుకునేదే ఉద్వేగ కెరాతసిస్ అంటారు. ఒక బాలుని వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం మీద, ఒక బాలుని యొక్క వికాస దశకు సంబంధించింది సరికానిది అంటుండే. ఇక్కడ సరి అయినది సరికానిది అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మనం అక్కడనే కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ టిక్ అని పెట్టేస్తాము, అక్కడనే మనం పప్పులో కాలేసినట్టు అవుతుంది. పూర్వబాల దశ ఆత్మభావన ఏర్పడే దశ. ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు. కౌమార దశ భిన్న లైంగిక ఆసక్తి. యవనారంభ దశ అలైంగిక జీవి లైంగికంగా మారడం. ఇక్కడ 3 ఆన్సర్ కరెక్టే, ఇది కానిది. సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఉత్తర బాల్య దశ కాదు. ఆఫ్రికా ఖండంలో ప్రజలందరూ సాధారణంగా నల్లగా ఉంటారు కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉండడం అనేది ఏ వికాస నియమానికి సంబంధించింది? సారూప్య నియమం, సారూప్య సూత్రం. అంటే అక్కడ వాళ్ళు నల్లగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సంతానం కూడా నల్లగా ఉంటుంది అనేసి ఇక్కడ సారూప్య నియమం. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువును తన వద్ద ఉన్న బొమ్మను ఇవ్వడం ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేన్ని తెలుపుతుందో ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో అర్థం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి చలనాత్మక వికాసం, సాంఘిక ఉద్వేగ వికాసం మాత్రమే సాంఘిక వికాసం. సాంఘిక ఉద్వేగం, ఇక్కడ సాంఘిక అంటే ఇది కలిసిపోయిన తత్వం అనమాట. అంటే వాడు ఏమంటారు కదా, మనం కలిసిపోతాం కదా. ఇప్పుడు మనం పక్క నుండి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటే కూడా ఒక తీసి అందులో దానికి ఇచ్చి తర్వాత మనం తింటాం, అది కలిసిపోయే తత్వం అంటారు. ఉద్వేగం అంటే వాడు ఏడుస్తున్నాడు, అక్కడ ఒక ఏడుపు అనేది ఒక ఉద్వేగమే కదా, అది సాంఘిక ఉద్వేగ వికాసం అనే అర్థం. ఇక్కడ సాధారణ కౌమార దశలో విద్యార్థులు భావోద్వేగాలకు అదుపులో ఉంచుకోలేరు, దీన్ని ఏ రకమైన ఆటంకంగా గుర్తించవచ్చు? సాధారణంగా కౌమార దశలోని విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు, దీన్ని ఏ రకమైన ఆటంకంగా గుర్తించవచ్చు? మానసిక ఆటంకం. సాంఘిక పరిసర ఆటంకం, భౌతిక ఆటంకం, శారీరక ఆటంకం కాదు. మానసికంగానే ఎక్కువగా టీనేజ్లో బాగా ఉద్వేగాలకు గురి అవుతుంటారు, భావోద్వేగాలకు గురి అవుతుంటారు ఫ్రెండ్స్. బాగా ఆలోచిస్తారు. ఇది టీనేజ్ వయసులోనే జరుగుతుంది, కౌమార దశలోనే ఎక్కువ జరుగుతుంది. శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించిన తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరించినట్లు భావించాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ అమ్మ అంటాడు శిశువు, తర్వాత వాళ్ళ అమ్మకి మాత్రమే, తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి? వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. అంటే కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అందరినీ ఎవరిని చూసినా అమ్మ అంటుంటాడు, తర్వాత ఏమవుతుంది, వాళ్ళ అమ్మకు మాత్రమే నిర్దిష్టమై ఉంటుంది. అంటే అది సాధారణం నుంచి నిర్దిష్టంగా కొనసాగుతుంది, పరస్పరం అయితే కాదు, ఖచ్చితంగా కాదు, అసలు అన్ని దశలో ఒకే కానే కాదు. ఈ విధంగా వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఇక శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులను అనుసరించి తాను ప్రేమించుకునే గుణమైన నిర్జసను ప్రదర్శించే దశ శైశవ దశ. ఇక్కడ శిశువు తన ఉద్వేగ పరిస్థితిని అనుసరించి తనను ప్రేమించుకునే దశ ఏంటిది? శైశవ దశ. హేమంత్, సుమంత్ అనే విద్యార్థులు రహదారికి ఎడమవైపు వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగవని అది తమ బాధ్యతగా గుర్తించి ప్రతిరోజు ఆ వైపే నడుస్తున్నారు. కోల్బర్గ్ ప్రకారం ఈ బాలుడు ఏ దశలో ఉన్నట్లు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉత్తర సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, నియత సాంప్రదాయ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ అంటే ఎడమవైపు నుంచి వెళ్తే కొంచెం సేఫ్ వెళ్తాము, అదే మనం గమనించుకొని వెళ్ళాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. అక్కడ వెళ్తే అదే స్థాయి అంటే కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయి. ఇక్కడ 25th ఫ్రెండ్స్, ప్రతిరోజు గుడికి వెళ్తే దేవుడు డిఎస్సీలో పాస్ చేస్తాడని సోము అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితుడయ్యాడు. కోల్బర్గ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ స్థాయికి చెందాడు? ఈ రోజు గుడికి పోతే ఎవరు డిఎస్సీలో పాస్ కాదు ఫ్రెండ్స్, కష్టపడి చదివితేనే ఖచ్చితంగా టెట్లో మంచి ర్యాంక్ వచ్చితేనే డిఎస్సీలో జాబ్ కొట్టగలుగుతాము. 100+ ఎబోవ్ ఉండాలి, అలా అయితేనే కొట్టగలుగుతాము. 70, 80, 90 అయితే అసలే కాదు.
ఇక్కడ రోజు గుడికి పోయి మనం కూడా పోతాం వస్తుంటాం, కానీ రోజు పోతే అసలే కాదు. ఇక్కడ కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయి ఆన్సర్ వచ్చేసి. కోల్బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు? ఆధ్యాయం గుణం కలిగి ఉంటాడు. అచిత్తు, అహం, హద్యం అన్ని స్థాయిలో ఉంటారు. కాదు ఫ్రెండ్స్, అధ్యాయం. వికాసానికి సంబంధించి కింది వాటిలో సరికానిది. వికాసం క్రమానుగత సంచితత్వ గుణాలను కలిగి పురోగమనం నిరంతరం సంభవించే ప్రక్రియ. వికాసం ప్రక్రియ. ఇక్కడ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ప్రతి అంశంలో వ్యక్తికి మధ్య వికాస సంబంధమైన వ్యక్తి భేదాలు ఉంటాయి. ప్రతి వ్యక్తిలోని వికాసం అనేది సంపూర్ణంగా ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుంది. కాదు ఫ్రెండ్స్, ఇది వికాసం అనేది పుట్టిన నుంచి చచ్చేంత వరకు వికాసం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక దశలో ఆగిపోయేది కాదు. వికాసము కౌమార దశలో అంతకంటే ఆగిపోదు. వికాసము వ్యక్తికి భేదాలు ఉంటాయి, అయినప్పటికీ ఇదేంటిది ఆగిపోదు. ఇది సత్యంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది తప్పు ఆన్సర్. క్రింది వాటిలో సరికాని జత. పియాజే సర్వత్వవాదం, కార్ల్ రోజర్ ఆత్మవాదం, కోల్బర్గ్ అవిపర్యాత్మకవాదం, నోమ్ చోమ్స్కీ అనుకరణ. ఇక్కడ కోల్బర్గ్ అనేది సరికాని జత ఫ్రెండ్స్. పండిత పుత్ర పరమశుంఠ అనేది ఏ అనువంశికత సూత్రం? పండిత పుత్ర పరమశుంఠ అనేది ఏ అనువంశికత? ప్రతిగమన సూత్రం ఫ్రెండ్స్. ఇది సారూప్య సూత్రం కాదు, వైవిధ్య సూత్రం కాదు, అనుకరణ, ప్రతిగమనం. ఇక 30వ, ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు తన స్నేహితుడిని కాపాడుకోవడానికి అవసరమైన ఔషధాలు దొంగతనం చేసి ఆ స్నేహితుని బతికించుకుంటే కోల్బర్గ్ ప్రకారం ఏ వ్యక్తి? ఇంతసేపు చెప్పినాం కదా ఫ్రెండ్స్ మనం. ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం గురైనప్పుడు తన స్నేహితుని కాపాడడానికి అవసరమైన ఔషధాలను దొంగతనం చేసి ఆ స్నేహితుని బ్రతికించుకుంటే కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి. పునీత్ మోహిత్ అనే పిల్లలు ఆడుకునేటప్పుడు తమ ఆట వస్తువులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోరు, కానీ ఒకరి ఆటను మరొకరు అనుసరిస్తే అది ఆ క్రీడను ఏమని అంటారు? అంటే సంసర్గ క్రీడ. ఇచ్చిపుచ్చుకోరు కానీ వాళ్ళు ఒకరినొకరు అనుసరిస్తూ ఆడుకుంటారు, అది సంసర్గ క్రీడ అవుతుంది. వరదబాతులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యత గుర్తించిన మోహన్ అనే విద్యార్థి వారికి వీలైనంత ఎక్కువ సహకారం అందిస్తున్నాడు. ఈ విద్యార్థి కోల్బర్గ్ పేర్కొన్న ఏ స్థాయిలో ఉన్నాడు? 2వ స్థాయిలో ఉన్నాడు ఫ్రెండ్స్. క్రింది వాటిలో దేని సాధారణ నైతిక వికాసాన్ని ప్రభావితం చేయని అంశంగా కోల్బర్గ్ ప్రస్తావిస్తాడు? తన విద్యను అభ్యసించే పాఠశాల, అతడితో ప్రజ్ఞా పాఠవాలు నివసించే గృహం, అతడు మాట్లాడే భాష. ఇక 34ది ఫ్రెండ్స్, వివిధ వికాస దశలకు సంబంధించిన సరైన భావన ఏది? బాల్యదశ జ్ఞానేంద్రియ వికాసం పూర్తిగా అభివృద్ధి చెందే దశ క్లిష్టమైన దశ. కౌమార వాస్తవ విషయాల ఆధారపడి వాస్తవంగా జీవిస్తాడు. శైశవ నూతన విషయాలను కనుక్కోవాలనే అన్వేషణ. నవజాత అనేక సర్దుబాట్లకు కనపరిచింది. ఇక్కడ నవజాతంలో పిల్లవాడు పుట్టిన తర్వాతకి బయటకు వచ్చిన తర్వాత నవజాత శిశువు ఉంటుంది కదా ఫ్రెండ్స్. నవజాత అనేక రకాల సర్దుబాట్లకు ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, బయటకు వచ్చినాక వాతావరణానికి అలవాటు, శీతోష్ణ స్థితి, ప్రతిదానికి అలవాటు పడాలి. వాడు పొట్టలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, బయటకు వచ్చినాక ఒక విధంగా ఉందంటే ఇక్కడ నవజాత శిశువు అనేక సర్దుబాట్లకు కనబడిచే దశ. బన్నీ, బుజ్జి అనే పిల్లలు తమ ఇంట్లోని సైకిల్ను స్కూటర్గా భావించి వేగంగా నడుపుతున్నట్లు ఆటాడుతుంటే పియాజే ప్రకారం వారు ఏ దశలో ఉన్నారు? పూర్వ ప్రచాలక దశ. శిశువు ఇంద్రియాలకు చలన ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపే దశ ఏంది? ఇంద్రియ చాలక దశ. ఆసిని అనే బాలిక ప్రతిరోజు తన ఉన్న బొమ్మలను జోలపాడని నిద్రపుచ్చడం వంటి పనులు చేయడం ఈ దశ లక్షణమని పియాజే పేర్కొన్నాడు. ప్రాక్ ప్రచాలక దశ. పిల్లలు మొదటిసారిగా ఎవరి ప్రవర్తన రీతులను అనుసరిస్తారు? తల్లిదండ్రులు. ఇంట్లో ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క రీతులనే పాటిస్తారు. అది వాళ్ళకి చెడు అయితే చెడు, మంచి అయితే మంచి, ఏదైనా ఇంటి తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితికం ప్రస్తుతం సాగదీసిన మట్టి ముద్ద పెద్దగా గ్రహించిన శిశువు క్రింది వాటిలో ఏ భావన అర్థం చేసుకోలేదు? బదిలపరుచుకునే భావన లోపం. అంతే కదా ఫ్రెండ్స్. అది సేమ్ ఉన్నప్పటికీ ఒక ముద్దనేమో పొడుగు, ఒక ముద్ద పుట్టి అనేసి ఒకటి ఉంటుంది కదా, ఆ విధంగా తను ఏం చేస్తాడు? బదిలపరుచుకునే భావన లోపం ఉంటుంది. ఇక అంటే సేమ్ ఇప్పుడు కట్టె పుల్లలు విడివిడిగా పెడితేనేమో ఇవి ఈజీ ఉంటుందని, ఒకే కట్టలాగా పెడితే ఇది చాలా హార్డ్ ఉంటుందని భావిస్తారు కదా పిల్లలు. అదే బదిలపరుచుకునే భావన లోపం వల్లనే. కింది వాటిలో పరిపక్వతకు సంబంధించిన సరికానిది. పరిపక్వత పరిసర సంబంధిత అర్జన కలిగినది. అంటే కదా ఫ్రెండ్స్, పరిపక్వత అనేది పరిసరంతో కూడా ప్రభావం అనేది చూపుతుంది. ఈ విధంగా 40 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇది చైల్డ్ డెవలప్మెంట్ నుంచి ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. మీకు ఇంకా కావాలంటే సెకండ్ పార్ట్లో ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ మరో 40 క్వశ్చన్లతోటి మీ ముందుకు తీసుకొస్తాం మరొక వీడియోని. నాకు సపోర్ట్ చేయండి. నేను మొదటిగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, నాకు దయచేసి సపోర్ట్ చేయండి.